మేషరాశి వారికి డిసెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన రాశి ఫలితాలు. ఉద్యోగపరంగా చూస్తే సాధారణ ఫలితాలే ఎదురవుతాయి. మొదటి 2 వారాలు పని ఒత్తిడి ఎక్కువగా ఉండి మీ పేరు ప్రతిష్టలకు కొంత లోటు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా పై అధికారులతో అపార్థాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో వీలైనంతవరకు మీరు మీ ఆలోచనలను ఎదుటివారికి చెప్పే ప్రయత్నం చేయకండి. అది మీకు అవమానాలను మిగిల్చే అవకాశం ఉంటుంది. ఈ నెల 3వ వారం నుంచి ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. పని భారం తగ్గి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆఫీసులో మంచి వాతావరణం కోసం సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం మంచిది. ఎందుకంటే కొంతమంది మీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. మీరు ఎప్పుడూ ప్రతి పనిలోనూ తక్షణ ఫలితం ఆశించే స్వభావం కలిగి ఉంటారు. అయితే ఈ నెలలో ప్రతి పనిలోనూ అనేక అడ్డంకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల మీకు కోపం వచ్చి తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఓపికగా ఉండి అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థికంగా ఈ నెలలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. అనుకోకుండా లేదా ఆకస్మికంగా కొన్ని లాభాలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. బంధువుల నుండి ఆస్తి పిత్రార్జితంగా రావచ్చు లేదా ఊహించని మూలాల నుండి ధనలాభం కూడా ఉండవచ్చు. ఈ ఆర్థిక లాభాలు మిమ్మల్ని ఆర్థికంగా బలపరుస్తాయి. అయితే మొదటి 2 వారాల్లో కొన్ని అనవసరమైన ఖర్చులు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగానే ఉంటుంది. అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి జలుబు, దగ్గు వంటి చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ నెల చివరి వారం నుండి ఆరోగ్యం కుదుటపడి మీకు మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. కుటుంబ జీవితం ఈ నెలలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు, ప్రేమ లభిస్తుంది. ఇది మీకు కొంత ఉపశమనం కలిగించి మీ సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ఈ నెల 3వ లేదా 4వ వారంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ దూరం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ తండ్రి లేదా ఇంట్లో ఉన్న పెద్దవారిలో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. మీ జీవిత భాగస్వామి వారి పనిలో రాణిస్తారు. వారికి ఈ నెలలో మంచి సమయం ఉంటుంది. ఈ నెల చివరిలో మీ సంతానం ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు ఈ నెలలో సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. మొదటి 2 వారాల్లో భారీ ఖర్చులు లేదా నష్టాలు ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వాములు లేదా క్లయింట్లతో కొన్ని గొడవలు లేదా అపార్థాలు రావచ్చు. కొత్త ఒప్పందాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల 3వ వారం తర్వాత లేదా వచ్చే నెలలో ప్రారంభించడం మంచిది. విద్యార్థులకు ఈ నెలలో చదువు విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. చదువుపై ఏకాగ్రత కోల్పోయి బద్ధకంగా మారే అవకాశం ఉంది. మెరుగైన విద్య మరియు ఏకాగ్రత కోసం సూర్యుడు మరియు బుధ గ్రహాలకు సంబంధించిన కొన్ని పరిహారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు చూడవచ్చు. ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.